చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ కేసినేని నాని. అమరావతి ముసుగులో రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. తన పనికిరాని కొడుకును ముఖ్యమంత్రిని చేయడం కోసం చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కీర్తి కాంక్ష, డబ్బు కాంక్షతోనే చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేపట్టనున్నారని కేసినేని నాని అన్నారు. రైతుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం తన పరికరాన్ని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం ఏజెండాగా పనిచేసే వ్యక్తి 33,000 ఎకరాలు అమరావతి రైతులు ఎవరి కోసం చేశారండి? ఎవరి కోసం చేశారు? చంద్రబాబు నాయుడు గారు కదా. అది నీకు రాజధాని కట్టాలి, మన ఎవరం కూడా ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి మన ఎవరం వ్యతిరేకం కాదు. నువ్వు ఎక్కడ కట్టుకోవాలి? విజయవాడ కృష్ణానది దాటిన తర్వాత కాజా విలేజ్ మధ్యలో కట్టుకో. నీకు కావాల్సిన సెక్రటరియట్ కట్టుకో, అసెంబ్లీ కట్టుకో, కౌన్సిల్ కట్టుకో, హైకోర్టు కట్టుకో. నీకు కావాల్సిన అన్నింటి కట్టుకుని పాత అమరావతి తన వరకు మాస్టర్ ప్లానింగ్ ఇస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది. ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండం అయ్యేది. నువ్వు రైతుల దగ్గర 33,000 ఎకరాలు తీసుకున్నావు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 21,000 ఎకరాలు ఉంది. 54,000 ఎకరాలు నీ కింద పెట్టుకుని నువ్వు నీకు కావాల్సిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, నీ కొడుకు డబ్బు సంపాదన కోసం నువ్వు 29,000 మంది రైతులు మోసం చేసింది చంద్రబాబు నాయుడు. నీకు అసలు భూమితో పనిలేదు. నీకు ల్యాండ్ పూలింగ్ ఎందుకు? నీకు ఎంత కావాలి? సెక్రటరియట్కి ఒక 200 ఎకరాలు తీసుకో, అసెంబ్లీకి ఒక 100 ఎకరాలు తీసుకో, కౌన్సిల్కి 50 ఎకరాలు తీసుకో, హైకోర్టుకు తీసుకో, హౌసింగ్ తీసుకో. నాకు తెలిసి ఈ ప్రపంచంలో కోట కట్టిన రాజు నాడు కానీ నగరం కట్టిన రాజు ఎవడో లేడు. బ్రహ్మాండంగా నువ్వు కట్టిన 5 సంవత్సరాలు నీకు ఇస్తే 30 ఏళ్ళు 20 ఏళ్ళు నా విషయం చెప్పి ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఒక 29